వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము గత వీడియోలలో ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా గత 2 నోటిఫికేషన్ అడిగినటువంటి 5వ చాప్టర్, అదేవిధంగా 6వ చాప్టర్, అదేవిధంగా మనకు 7వ చాప్టర్ మీద గతంలో అడిగినటువంటి పీవైక్యూస్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో దాని కంటిన్యూషన్గా మనకి 8వ చాప్టర్. మనకు 8వ చాప్టర్ ఏంటి, మనకి ఇక్కడ హిందూ మతంలోని వివిధ తత్వాలు, అదేవిధంగా వాటిని బోధించినటువంటి మత గురువుల పైన మనకు గత 2 నోటిఫికేషన్లు వచ్చినటువంటి ప్రశ్నలను ఒకసారి చూద్దాము. ఓకేనా? ఇక్కడ బాగా గమనించే చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏమంటున్నారు చూడండి. గోదాదేవి, ఈ గోదాదేవి అని ఏ ఆల్వారిని పిలుస్తారని మనకు ఆండాలను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఆండాల్, ఆల్వారికి మరొక పేరేంటి మనకు గోదాదేవి అని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మనకు ఆల్వార్లు ఎంతమంది ఉన్నారు? మనకు 12 మంది ఉంటే ఏకైక మహిళ ఆల్వారు వచ్చారు మనకి ఏంటి ఆండాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ గోదాదేవి వచ్చరికి శ్రీరంగుని వివాహం చేసినట్లుగా మనకి ఏ గ్రంథంలో పొందుపరచబడింది? మనకు ఏ గ్రంథం? మనకు సాముక్త్యమాలేద, అంటే యాముక్త్యమాలేద రచించిన వ్యక్తి మనకి ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే విశిష్ట అద్వైత తత్వశాస్త్రం సంస్థాపకుడు ఎవరంటే మనకి విశిష్ట అద్వైతాన్ని ప్రబోధించిన మనకు రామానుజాచార్యులను మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే బసవేశ్వరుడు ఏ తత్వాన్ని ప్రచారం చేశాడు? వీరశైవం. దీని లింగాయత ధర్మం అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే శంకర భాష్యానికి బామతి వ్యాఖ్యానము ఎవరు రాశారంటే మనకు వాచస్పతి మిశ్రుడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనిస్తే నాయనార్ల జీవిత చరిత్రల సంకలనం ఇలా అంటారు. ఏమన్నా మనకు పెరియ పురాణము అంటాం. అంటే మనకి ఇక్కడ ఈ పెరియ పురాణంలో మనకు నాయనార్లు మొత్తం ఎంతమంది? 63 మంది నాయనార్ల గురించి ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే మనకు శంకరాచార్యుల యొక్క గురువు ఎవరు? మనకు గోవిందపాల. ఈయన నర్మదా నది దగ్గర ఉంటారనమాట. ఓకే, గోవింద భగవత్పాతులను గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనకు గోవిందపాల అంటాం వీరిని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఎవరు? మనకు ఉభయ భారతి ఎవరి యొక్క భార్య అంటే మనకు శంకరాచార్యుని యొక్క శిష్యుడు అయినటువంటి మందన్ మిశ్ర యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఏర్పడిన ఈయన మొదట శంకరాచార్యుని వ్యతిరేకిస్తాడు. తర్వాత శంకరాచార్య ఇతను ఓడించిన తర్వాత ఇతను ఎవరి యొక్క శిష్యుడు అవుతారు? మనకు శంకరాచార్య యొక్క శిష్యుడు అవుతారు. అదేవిధంగా ఇతని చేత మనకు మఠం కూడా ఒక మఠాన్ని కూడా అధిపతి అవుతారు ఇతను. ఓకే, ఇతని యొక్క భార్య ఎవరు? మనకు ఉభయ భారతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఉభయ భారతి స్టోరీ మనకు చాలా బాగుంటుంది, ఒకసారి మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ బాగా గమనిస్తే రామానుజాచార్యుల ప్రకారం భగవంతుడు ఎన్ని రూపాలలో అవతరిస్తారని మనకు 5 రూపాయలు అవతరిస్తారని మనం చెప్పుకోవడం జరిగింది గతంలో. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకు బ్రహ్మసూత్రాలపై. మనకి ఇక్కడ బ్రహ్మసూత్రాలపై రామానుజాచార్యులు రాసినటువంటి గ్రంథం ఏంటి? వ్యాఖ్యానం ఏంటి? మనకు శ్రీ భాష్యం. అంటే మనకి ఇక్కడ మనకు మతాత్రయ ఆచార్యులు ముగ్గురు అంటాం. ఎవరు? మనకు ఆది శంకరాచార్యుడు, అదేవిధంగా మనకు మధ్వాచార్యులు, అదేవిధంగా రామానుజు, వీరు ముగ్గురు కూడా మనకు బ్రహ్మసూత్రాలపై వ్యాఖ్యలు రాయడం జరిగింది. అవి మనకి ఎగ్జామినేషన్ పార్టీలో మనం చక్కగా ఉపయోగించవచ్చు. గతంలో అడగడం జరిగింది అనమాట. అంటే మనకు శ్రీ భాష్యం. నెక్స్ట్ గా గమనిస్తే మధ్వా తత్వశాస్త్రం ప్రకారం జీవాత్మలో ఎన్ని రకాలు ఉంటాయంటే మనకు 3 రకాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్వ తత్వశాస్త్రం ప్రకారం జీవాత్మలో ఎన్ని రకాలు ఉంటాయంటే మనకు 3 రకాలు ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ రామానుజాచార్యుని యొక్క జన్మస్థలము ఈ క్రింది వాటిలో ఏదంటే మనకు చెప్పుకున్నాం, తమిళనాడులోనే శ్రీపెరంబుద్రని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నాయనార్లు ఏ సాంప్రదాయానికి చెందినవారు? శైవ సాంప్రదాయానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు? మనకు దివ్య ప్రబంధాలను రచించింది ఎవరంటే మనకు ఆల్వార్లు. మనం చెప్పుకున్నాం. ఆల్వార్లకు పాసురాలు దేనికి సంబంధించి మనకంటే ఆల్వార్లకు సంబంధించింది ఈ పాసురాలన్నిటి కలిపి మనం ఏమంటాం? దివ్య ప్రబంధాలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏమడిగారంటే అద్వైత మతమును స్థాపించింది ఎవరు? మనకు శంకరాచార్యుని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే మనకు శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రచారం చేసినటువంటి తత్వం ఏంటంటే మనకు ద్వైత తత్వం. అంటే మనకు మధ్వాచార్యులు, అదేవిధంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ఇద్దరు కూడా మనకు ఈ ద్వైత తత్వాన్ని ప్రచారం చేసినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీ వైష్ణవు అనే సాంప్రదాయంను ప్రచారం చేసినటువంటి వారు ఎవరు? మనకు రామానుజాచార్యులను మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే మనకు ఆది శంకరాచార్యులు ఏ తత్వశాస్త్ర పద్ధతిని సంబంధించిన వారు? దాని మూల బోధన ఏంటంటే మనకు అద్వైతము. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం మనకు అద్వైతం అని గుర్తుపెట్టుకోవాలి. దాని మూల బోధన ఏంటంటే మనకు జీవాత్మ, అదేవిధంగా పరమాత్మ ఒకటే. అంటే మనకి ఇక్కడ ఆత్మ, అదేవిధంగా పరమాత్మ రెండు ఒకటే అని బోధించిన సిద్ధాంతం మనకు అద్వైతము. ఈ అద్వైతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? మనకు జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే మనకు రామానుజాచార్యుల విశిష్ట అద్వైతము శంకరాచార్యుల అద్వైతంతో ప్రధానంగా ఎలా భిన్నంగా ఉంది అంటే మనం చూస్తే ఆత్మ మరియు బ్రహ్మ వేర్వేరైన విడదీయలేనివి అని అంగీకరిస్తుంది. మనం బాగా గమనిస్తే మనకి ఇక్కడ ఏమంటారంటే మనకు అద్వైతంలో ఆత్మ మరియు బ్రహ్మ ఒకటని చెప్పారు. కానీ ఇక్కడ మనకు విశిష్ట అద్వైతం ఏంటంటే ఆత్మ మరియు బ్రహ్మ వేర్వేరైన వాటిని విడదీయలేనివి అని చెప్పిన వ్యక్తి మనకు ఎవరు? మనకు విశిష్ట అద్వైతం బోధించినటువంటి రామానుజాచార్యులు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే మనకు మధ్వాచార్యుల ద్వైత తత్వము ఇతర వేదాంత పద్ధతుల కంటే ఎలా భిన్నంగా ఉంటుందంటే మనకి ఇక్కడ భగవంతుడు, జీవులు, అదేవిధంగా పదార్థము వీటి మధ్య నిత్య భేదం ఉంటుందని
చెబుతుంది అంటే మనకి ఇక్కడ సో భేద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే మనకు మధ్వాచార్యులు. అంటే ఇక్కడ మధ్వాచార్యులు ప్రబోధించినటువంటి సో దైత్వం ఏం చెప్తాడంటే మనకు ఆత్మ అదేవిధంగా సో పరమాత్మ ఒకటి కాదని వేరువేరని సో భేదవాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మనకు మధ్వాచార్యులు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే బ్రహ్మసూత్రాలకు అనుభాష్యంను రచించినది ఎవరంటే మనకు మధ్వాచార్యులు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈ ముగ్గురు అంటే మనకు ఎవరు మనకు సో ఎవరంటే మనకు ఆది శంకరాచార్యులు అవ్వచ్చు, రామానుజాచార్యులు అవ్వచ్చు, అదేవిధంగా మధ్వాచార్యులు ముగ్గురు సరికి సో బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యలు రచించడం జరిగినవి మనకి ఎగ్జామినేషన్ మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ శ్రీ భాష్యం వచ్చేసరికి రామానుజాచార్యుల చేత రచించబడింది. అదేవిధంగా అనుభాష్యం వచ్చేసరికి మనకి ఎవరు మధ్వాచార్యులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే మనకు ఓకే చిత్తున్మాయ పీఠ స్థాపకులు ఎవరంటే మనకు అంటే మనం 4 పీఠాలను స్థాపించింది ఎవరు మనకు తెలుసు ఎవరు మనకు సో శంకరాచార్యులను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో గత 2 నోటిఫికేషన్లలో సో మనకు ఈవో సో గ్రేడ్ 3 కి సంబంధించి పేపర్ 2 లో భాగంగా మనకు 8వ చాప్టర్ మీద అడిగినటువంటి పీవైక్యూస్ అనమాట. సో వచ్చే వీడియోలో మరొక టాపిక్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుని ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయంటే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సో మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. ఇవన్నీ కూడా మీరు చక్కగా ఉపయోగించుకొని మంచి స్కోరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.